కోలుగొట్టడం ఏంటి, అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు అనే పాయింట్ మాట్లాడుకునే ముందు ప్రేమ్ గాంధీ గారు ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ హైడ్రా ఓ డ్రామా అన్నారు. మీరేమంటారు? నిజంగా కూడా పార్టీ ఒకవేళ నిష్పక్షపాతంగా కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతికి ప్రకారంగా ఎవరైతే వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్నారో ఆ ఆలోచనతో పాటు జరిగితే సంతోషం. కానీ అలాంటి వాతావరణం కనబడకుండా ఇక వీళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులకు కొంచెం సపోర్ట్ చేస్తూ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏమనకుండా ఇంకోరు నిర్దేశేటువంటి ప్రయత్నం చేస్తే అది సమంజసమైనటువంటి పని కాదు. ఈ హైడ్రా అనేటువంటి ముసుగు ఎట్లుందనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే ఒక విషయం చెప్తాం. వీళ్ళ అధికార పార్టీ బీఆర్ఎస్ గత పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దానం నాగేందర్ మాట్లాడుకుంటూ హైడ్రా అధికారి అయితే ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారిని ఆయన ఏకవచనంతో మాట్లాడుతూ నేను ఇక్కడ లోకల్, నువ్వు నన్నేం చేస్తావు, నేను నిన్నేం చేస్తా అనేటువంటి దుర్భాషలు ఆడినప్పుడే మనం ఆలోచించాలి. అసలు అధికార పార్టీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులే దాన్ని సమర్థిస్తలేరు, దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ వీళ్ళు నిజంగా కూడా ఒకవేళ త్రిబుల్ సంబంధించి వచ్చినా లేకుంటే ఇంకోటి వచ్చినా లేకపోతే ఈ జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కేటీఆర్ దా లేదా ఆయనకు అనుచూరమైనటువంటి వ్యక్తులదా ఎవరిదా అనేది పక్కన పెడితే చట్టం ప్రకారం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. కానీ కాలయాపన అనేటువంటి ముసుగు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ చూపిస్తుంటది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎక్కడ అంటే అవతలకి అవకాశం ఇస్తుంది, నువ్వు వచ్చి నా దగ్గర వచ్చి సెటిల్ చేసుకో అనేటువంటి ప్రయత్నం మొదటి నుంచి చేస్తుంటది. అట్లనే మళ్ళీ కూడా ఇది చేసినట్టు మనకు కనిపిస్తా ఉంది క్లియర్ గా. 2 గంటల వరకు స్టే అన్నారు, ఆ కోర్టు తీర్పులు అన్నారు, కోర్టు అనేటువంటి ముసుగుల మళ్ళీ వీళ్ళని ఎవరికి ఇచ్చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు. 2 పార్టీలు కూడా ఆడుతున్నది డ్రామా. నిజంగా కూడా ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల యొక్క భూములని దుర్వినియోగాల పాలైపోయింది. కబ్జా రాయిళ్ల పాలు. ఎవరైతే బలవంతులు ఈ రాష్ట్రంలో బలవంతులు రౌడీజం చేసి రాజకీయ అండదండలతోని కోట్లాది రూపాయల ప్రభుత్వం యొక్క సొమ్ముని, ప్రభుత్వం యొక్క స్థలాన్ని కబ్జా చేసుకున్నారు. దాంట్లో భారతీయ జనతా పార్టీ నిర్మమాక్షంగా ఖచ్చితంగా దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. కానీ ఇది హైడ్రామా లెక్క పని నడుస్తుంది, కానీ హైడ్రా లెక్క పని అయితే ఇక్కడ కనబడతలేదు. నిజంగా కూడా కూల్చేవారు దాంట్లో నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. కానీ నివేదిక ఏమి ఇవ్వకుండా ఎవరిని గులుస్తున్నారు, ఎందుకు గులుస్తున్నారు, దానికి సంబంధించిన విషయాలన్నీ అంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏముందో మాకైతే అర్థమైతలేదు. నిజంగా కమిటీ వేసినప్పుడు ఎవరైతే ఎదురుగా ఏదైతే వ్యక్తికి సంబంధించినటువంటి ఆయన అక్రమాలకు పాల్పడ్డారో ఆయనకు నోటీస్ ఇచ్చి వివరాలు తెలుసుకొని ఇచ్చేసుకొని కూలగొడితే ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం ఇది లేదు. కానీ ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు చూసుకోండి, ఎవరు కేటీఆర్ కి సంబంధించినటువంటి బినామీ ఆస్తి ఉన్నాయన ఆయన కూలగొట్టక ముందే ఆయన ఎఫ్టీఎల్ లెవెల్కి వస్తుంది, లేదా ఆయన ఇంకో బఫర్ జోన్ ఉంటుందని ముందే కోర్టుకు వెళ్ళిపోయాడు. అంటే ఇండికేషన్ ఇస్తున్నది పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. నిజంగా కూడా మీరు కబ్జాలు ఏమైనా చేసుకుంటే ముందు మీరు కోర్టుకు వెళ్ళిపోంటారు ఆయన, మేము మళ్ళా కోర్టు పరిధులు ఉందని చెప్పి దాన్ని ఆపుతాము, మిగతా దగ్గర ఎక్కడెక్కడ ఇచ్చేలా చేసేటువంటి ప్రయత్నం చేస్తామంటున్నాము. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్ ఉండి రంగనాథ్ గారికి ఎవరికైతే ఆయనకి ఇచ్చి రంగనాథ్ గారికి ఇచ్చినటువంటి పూర్తి అధికారులను విజేసి కోట్లాది రూపాయల ప్రభుత్వం యొక్క స్థలాన్ని పూర్తిగా మళ్ళా ప్రభుత్వం ఆధీనం చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ దాన్ని స్వాగతిస్తుంది. కానీ హై డ్రామా చేస్తున్నారు, హైడ్రా కాదు హై డ్రామా చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు, ఎవరిది చేస్తున్నారు, ఇంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉందో మాకు అర్థమైతలేదు. ఏం చేయాలనుకుంటుంది, ఎవరు భూములు ఎక్కడ, ప్రతిపక్షం భూముల్ని అధికార పక్షం భూముల్ని కాపాడుకుంటూ ప్రతిపక్షం మీద విజృంభించాలనేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేదా ఎవరిని భయప్రాంతాలకు గురి చేయాలనుకొని చూస్తా ఉంది అనేది మనం పూర్తిగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం మళ్ళా ఆ కోర్టు అనేటువంటి ముసుగులో మళ్ళా ఆపే ప్రయత్నం చేస్తుంది. సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క స్థలాలను కాపాడాలనేటువంటి ధోరణి ఉంటే ఖచ్చితంగా ముందు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకుల భూములే ఉన్నాయి, వాళ్ళందరి భూములు ముందు మాత్రమే వాళ్ళకు సంబంధించిన కట్టడాలే కోల్పోయేటువంటి ప్రమాదం క్లియర్ కనబడతా ఉంది. ప్రభుత్వం చాలా సీరియస్ ఉండి ఏదైతే చేయాలనుకుంటుందో చేస్తే చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తిగా స్వాగతిస్తుంది.